పరిశుద్ధ గ్రంథమా, పావన చరితమా, పరమ తండ్రి శాసనమా, పరిశుద్ధాత్మ ప్రేరితమా, దివ్య రాజ గ్రంథమా, నిత్యలోక మార్గమా, సత్యవాక్య సారమా, సర్వలోక భాగ్యమా, ఓ బైబిల్ గ్రంథమా, మా జీవాధారమా, పఠించి పాటించి చాటెదము సదా, పఠించి పాటించి చాటెదము సదా. దేవునికి మహిమ. నమస్కారం అండి. మనము తెలుగు వాడుక భాషలో బైబిల్ని చదువుకుంటున్నాం కదా. ఈరోజు మనము సంఖ్యాకాండం 28వ అధ్యాయం చదువుతున్నామండి. ఇది తెలుగు వాడుక భాష బైబిల్ కనుక ఏదైనా పని చేసుకుంటా కూడా దేవుని వాక్యాన్ని మననం చేసుకోవచ్చు. ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ చదువుతున్నాను కాబట్టి వాడుక భాషలో, తెలుగు మాట్లాడే భాషలో బైబిల్ని అనువాదించారు. సో ఇది నేను డిజిటైజ్ చేద్దాం అనుకుంటున్నాను. మనము ఇప్పుడు సంఖ్యాకాండం 28వ అధ్యాయం చదువుతున్నామండి. 28వ అధ్యాయంలో 40 వచనాలు కనిపిస్తున్నాయి. అవి వేటి గురించి చెప్తున్నాయంటే అర్పణలు, బలులు, సంవత్సరిక పండుగల గురించిన చట్టాల గురించి అది ఆ అధ్యాయం చెప్తుందంట. చూద్దాము. యెహోవా మోషేతో ఇలా అన్నాడు, నీవు ఇజ్రాయెల్ ప్రజలకు ఈ విధంగా ఆజ్ఞాపించు, నాకు పరిమళ హోమంగా ఉండే నా ఆహార అర్పణలను నియామక కాలంలో నాకు అర్పించడానికి మీరు జాగ్రత్తగా ఉండాలి. నీవు వారితో ఇంకా ఇలా చెప్పాలి, మీరు యెహోవాకు అర్పించవలసిన హోమం ఇదే. లోపం లేని 2 ఏడాది మగగొర్రెలు అలాంటి వాటిని ప్రతిరోజు హోమబలిగా అర్పించాలి. వాటిలో ఒక గొర్రెపిల్లను పొద్దున్న అర్పించాలి, రెండవ దాన్ని సంధివేళ అర్పించాలి. దంచి తీసిన లీటర్ నూనెలో కలిపిన 1 గ్రాము మెత్తని గోధుమ పిండిని కూడా నైవేద్యంగా అర్పించాలి. అది యెహోవాకు పరిమళ హోమం. ఆయన సీనాయి పర్వతం మీద నియమించిన నిత్యమైన హోమబలి. ఆ మొదటి గొర్రె పిల్లతో అర్పించవలసిన పానార్పణం 1 లీటరు పులిసిన రసం. పవిత్ర స్థానంలో దాన్ని పానార్పంగా యెహోవాకు పోయాలి. ఆ రెండో గొర్రెపిల్లను సంధ్యవేళ అర్పించాలి. పొద్దున్న అర్పించినట్టే దానితో నైవేద్యం పానార్పణం అర్పించాలి. అది యెహోవాకు పరిమళ హోమం. విశ్రాంతి రోజుల్లో లోపం లేని 2 ఏడాది మగ గొర్రె పిల్లలను అర్పించాలి. వాటితో పాటు నైవేద్యంగా నూనెతో కలిపిన 2 కిలోగ్రాముల గోధుమ పిండిని ఆ నైవేద్యానికి చెందిన పానార్పణాన్ని తేవాలి. నిత్యమైన హోమబలి దాని పానార్పణం కాక ఇది ప్రతి విశ్రాంతి రోజున చేయవలసిన హోమబలి. ప్రతి నెల మొదటి రోజున యెహోవాకు హోమబలి అర్పించాలి. అర్పించవలసినవి 2 కోడెలు, 1 పొట్టేలు, లోపం లేని 7 ఏడాది మగ గొర్రె పిల్లలు. నైవేద్యంగా ప్రతి కోడితో పాటు నూనె కలిపిన 3 కిలోగ్రాముల గోధుమ పిండి, ప్రతి పొట్టేలుతో పాటు నూనె కలిపిన 2 కిలోగ్రాముల గోధుమ పిండి, ప్రతి గొర్రె పిల్లతో పాటు నూనె కలిపిన 1 కిలోగ్రాము గోధుమ పిండి. అవి యెహోవాకు పరిమళ హోమం. మంటల్లో అర్పణ. వాటితో అర్పించవలసిన పానార్పణాలు: కోడెతో 2 లీటర్ల ద్రాక్షారసం, పొట్టేలుతో 1.5 లీటర్ల ద్రాక్షారసం, గొర్రెపిల్లతో 1 లీటరు ద్రాక్షారసం. సంవత్సరంలో ప్రతి నెల మొదటి రోజున జరగవలసిన హోమం ఇది. నిత్యమైన హోమబలి దాని పానార్పణం గాక పాపాల కోసం బలిగా 1 మేకపోతును యెహోవాకు అర్పించాలి. మొదటి నెల 14వ రోజును యెహోవాకు పస్కా పండుగ. ఆ నెల 15వ రోజున పండుగ జరుగుతుంది. పొంగజేసే పదార్థం వేయకుండా చేసిన రొట్టెలు 7 రోజులు తినాలి. మొదటి రోజున పవిత్ర సభగా సమకూడాలి. అప్పుడు బ్రతుకు తెరువు కోసం ఏ పని చేయకూడదు. యెహోవాకు హోమబలిగా 2 కోడెలను, 1 పొట్టేలును, 7 ఏడాది మగ గొర్రె పిల్లలను అర్పించాలి. అవి లోపం లేనివై ఉండాలి. వాటి నైవేద్యాలు: నూనెతో కలిపిన గోధుమ పిండి, కోడెతో పాటు 3 గ్రాముల పిండిని, పొట్టేలుతో 2 కిలోగ్రాముల పిండిని, ప్రతి గొర్రెపిల్లతో 1 కిలోగ్రాం పిండిని అర్పించాలి. అంతేకాకుండా మీ పాపాలను కప్పివేయడానికి
పాపాల కోసమై బలిగా మేకపోతును అర్పించాలి. పొద్దున్న మీరు అర్పించవలసిన నిత్యమైన హోమబలిని కాక వీటిని కూడా అర్పించాలి. ఈ విధంగా ఆ 7 రోజుల్లో ప్రతిరోజు యెహోవాకు పరిమళ హోమంగా అర్పణ ఆహారాన్ని అర్పించాలి. నిత్యమైన హోమబలి దాని పానార్పంగాక దానిని కూడా అర్పించాలి. ఆ రోజుల్లో 7వ రోజున పవిత్ర సభగా సమకూడాలి. ఆ రోజున మీరు బ్రతుకు తెరువు కోసం ఏ పని చేయకూడదు. మీరు వారాల పండుగలో యెహోవాకు కొత్త నైవేద్యం తెచ్చేటప్పుడు ప్రథమ ఫలాలన్నీ అర్పించే రోజున పవిత్ర సభగా సమకూడాలి. ఆ రోజు మీరు బ్రతుకు తెరువు కోసం ఏ పని చేయకూడదు. యెహోవాకు పరిమళ హోమంగా మీరు 2 కోడెలను, 1 పొట్టేలును, 7 ఏడాది మగ గొర్రెపిల్లను అర్పించాలి. నూనెతో కలిపిన గోధుమ పిండి నైవేద్యాలను కూడా అర్పించాలి. ప్రతి కోడెతో 3 కిలోగ్రాముల పిండి, పొట్టేలుతో పాటు 2 కిలోగ్రాముల పిండి, ఆ 7 గొర్రె పిల్లల్లో ప్రతి దానితో పాటు 1 గ్రాముల పిండిని అర్పించాలి. అంతేకాక మీ పాపాలను కప్పివేయటానికి 1 మేకపోతును కూడా అర్పించాలి. నిత్యమైన హోమబలి దాని నైవేద్యం గాక మీరు వాటి పానార్పణాలతో అర్పించాలి. జంతువులు ఏ లోపం లేనివై ఉండాలి. ఇది 28వ అధ్యాయం సారాంశం అండి. 29వ అధ్యాయం మనము రేపు చదువుకుందామండి. దేవునికే మహిమ.